శ్రీపాల సుదర్శన్ అడ్మిట్ చేసింది కొంచెం యాంగిల్ చైర్మన్ సార్ अल्लाह एक है, हवा भी एक है। दादा बड़े बड़े मुड़ी मुड़ी किंद किंद मुड़ी आर अंबेडकर ఆశయాలను అంబేద్కర్ గారి ఆలోచన విధానం అంబేద్కర్ గారి ఆలోచన విధానం మాజీ ఎంపీటీసీలు ప్రస్తుత ఎంపీటీసీ जोहार बीआर अंबेडकर जोहार जोहार जय भीम जय भीम जोहार बीआर अंबेडकर जोहार 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 बीआर अंबेडकर जोहार అంతారం గ్రామంలో మన అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారికి ఈరోజు అనంతారం గ్రామంలో 135వ జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ వేడుకలకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరియు మనం
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే అంశంపై అందరూ సమానంగా ఉండాలని మన భీమ్ గారు అందరికీ వివరించడం జరిగింది. దీనికోసం మన యువత అందరూ స్వేచ్ఛతో, సమానత్వంతో, రాగద్వేషాలు ఏవి లేకుండా, కుల మతాలకు తావితులుగా లేకుండా అందరూ సమానంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మీ సర్పంచ్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఆ కమిటీ, అంబేద్కర్ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ, అంబేద్కర్ ఇష్టకు, గ్రామ ప్రథమ పౌరురాలు సోదరి సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీలకు, జిల్లా సీనియర్ నాయకులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అందరికీ సుపరిచితులైన మందయ్య గారికి, బాలముకుందం గారు, చాలా మంది ఉన్నారు, మల్లేశ్వర గారికి పేరు చెప్పుకోకపోతే చాలా మంది ఉన్నారు, మాజీ సర్పంచ్లకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు అంబేద్కర్ జయంతి. అంబేద్కర్ గారి విగ్రహాలు ప్రపంచంలో ఎక్కడ ఎవరికి లేదని ఉన్న విషయం అందరికీ కూడా తెలుసు. వారు ఒక భారత రత్నగా గుర్తించబడి భారతదేశంలోని అత్యంత మేధావులలో ఒకరిగా మనం అంబేద్కర్ గారు గుర్తించబడ్డారు. వారు మన భారత రాజ్యాంగాన్ని రచించి ఇవ్వడం చెప్పారు. ఈ రోజు ఆ రాజ్యాంగానికి అనుగుణంగా మనం నడుచుకోవచ్చు. అదే రాజ్యాంగాన్ని ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, సర్దార్ పటేల్ గారు కావచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అదేవిధంగా ఇప్పుడున్న ప్రధానమంత్రులు, రేపటి నాడు ముందున్న రాహుల్ గాంధీ వరకు కూడా ప్రతి వారు ఆ రాజ్యాంగాన్ని అనుసరించే ఇవాళ మన సామాన్య పౌరుల వరకు కూడా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి వివిధ సంస్కృతులు, వివిధ భాషలు, వివిధ మనకు అలవాట్లు, మన భాషలో చెప్పాలంటే ఇన్ని ఉన్న మనము ఇంకా కలిసి ఉన్నామంటే ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన భాగంగానే మన తెలంగాణ వచ్చింది. ఆ రాజ్యాంగానికి అనుగుణంగానే మనం రేపటి నాడు మహిళా రిజర్వేషన్ చేసుకోబోతాం. ఆ రాజ్యానికి అనుగుణంగానే 25 ఏళ్ళు అవుతున్నాయి కాబట్టి డిలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఎందుకంటే ఆ డిస్కషన్ బాగా నడుతుంది కాబట్టి ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను. ఆనాడు 2001లో తీర్మానం చేసుకున్నారు, 2026లో ఇవన్నీ చేయాలి రాజ్యం పునర్విభజన. దాంట్లో భాగంగా ఇవాళ అనంతరం గుర్తుపెట్టుకుంటే అనంతరం బ్రిడ్జ్ కొంత అయిపోయింది, వారికి నిధులు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. అలా పని చాలా అవుతుంది, మీరు కూడా చూసారు. నిన్ననే సీతాకర్ కలిసిన దాంట్లో మన గుట్రాజ్పల్లె బ్రిడ్జ్ కూడా రివైజ్ ఎస్టిమేట్ ఉంది, ఇంకా కొంత ఆగిపోయింది. లక్ష్మీపూర్, గుట్రాజ్పల్లె, కల్లెడబోయేది, వీటి కూడా చేస్తా ఉన్నాం. ఇది జాతీయ రహదారి. గౌరవ పార్లమెంట్ సభ్యుల గారికి నేను చెప్పినాను, ఇది వారు కేంద్ర ప్రభుత్వం చేయాలి. రోడ్డు తిప్పనవాడ వరకు మంజూరు అయింది, అది టెండర్ కాలేదు, అవుతుంది. ఇది కూడా చేయాలని కోరుతున్నా. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, ఒకటొకటి తీరుస్తా ఉన్నాం. మొన్ననే మా మస్తాన్ భాయ్ దూరం ఉంటుడు, కానీ నేను గెలవగానే మొదటి 29 లక్షలతోటి తుర్కాశ్వాడలో రోడ్ వేసాం. మళ్ళీ మొన్న కూడా కొత్త సర్పంచ్ అక్కడే రోడ్ వేసింది. ఆల్రెడీ ఇందిరా మిల్లు కట్టినాం. ఆల్రెడీ మరి ఇందిరమ్మ రాజ్యం అంటే అదే. ఆ కాలంలో ఇందిరమ్మ ప్రధానమంత్రి ఉన్నప్పుడు, నేను 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అంతర్గామంలో ఇల్లు కట్టేటప్పుడు అప్పటి సంక్షేమ మంత్రి మా ఊరికి వచ్చిండే. అప్పటి మంత్రులు, అప్పటి ఎంపీల పేర్లు అన్ని నేను తీయదలుచుకోవాలి, వాళ్ళంతా నాకు దగ్గర బంధువులు. అలాంటి ప్రభుత్వంలో అప్పుడు చిన్నప్పుడు చూసాం, ఇప్పుడు కలిసి పనిచేస్తున్నాం. అందరు సహకారం ఉంటే తప్పకుండా మన నియోజకవర్గ అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తయారు చేస్తూ, మరి శాంతి కోరుకున్న వ్యక్తి మన బిఆర్ అంబేద్కర్. ఆనాడు రకరకాల చెప్పాలంటే ఎన్నో రకాలుగా అంటరానితనం అనేది అత్యంత దుర్మార్గమైన మన ప్రజల్లో ఉండేది. అలాంటప్పుడు కూడా వారు హింసను ప్రేరేపించలేదు, శాంతియుతంగా మనల్ని అలా చూడకూడదని చెప్పి వారు నిరంతరం ప్రయత్నం చేశారు. దాంట్లోనే మీరు ఎక్కడ చూసినా ఒకటే తెలుస్తుంది, వారు ప్రపంచంలోనే అత్యంత శాంతి కోరుకునే మతం బౌద్ధ మతం. అలాంటి బౌద్ధ మతం స్వీకరించిన గొప్ప వ్యక్తి మన బిఆర్ అంబేద్కర్ గారు. హిందూ ధర్మంలో కూడా ఎక్కడ అంటరానితనం లేదు, కానీ కొంతమంది అప్పుడు సృష్టించారు. మేము కూడా చిన్నప్పుడు చూసినాం, కానీ ఇవాళ అది లేదు. ఇవాళ మన పక్క సర్పంచ్ పులాస నరేష్ రెడ్డి గారు 4 సార్లు వాళ్ళ చెల్లె అవాయిడ్ పెడతారు. దేవయ్య గారు మేము కలిసి భోజనం చేసినాం, తన మంత్రి కావచ్చు, మా అంతగా నారాయణ మేము కలిసి తింటున్నాం. ఇక డాక్టర్లం అయితే చదువుకున్నప్పటికీ కలిసే ఉన్నాం. కానీ గ్రామాలలో కొన్నిసార్లు అప్పుడప్పుడు అట్లాంటివి వస్తుంది. వచ్చిన వాటిని మనం తీవ్రంగా ఖండించాలి. అంబేద్కర్ శాంతి కాముకుడు, మన దేశానికి నిర్దేశం చేసి చాలా ప్రపంచం మొత్తం చూస్తే కూడా ఇవాళ తీవ్రవాదంతో
ఆ బాంబుల వర్షంతో అల్లకల్లోలం అవుతుంది. మనలాంటి పేద దేశం ఇవన్నీ జరుగుతూ తట్టుకుంటుందా? మనం పోరాడాల్సింది మన హక్కులు, మనం గట్టిగా పనిచేయాలి. మన యువత ఉంది, పని చేసి సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. మనం పేదరికంతో కొట్లాడాలి, పేదరికాన్ని ప్రారంభించాలి, ఇంకా దేన్ని కూడా కాదు అని చెప్పి తెలియజేస్తూ మనందరం కూడా కలిసిమెలిసి ఉన్నాం. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మేము ఒక శాసనసభ్యునిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి తప్పకుండా చెప్తా ఉన్నాం, మన కోసం పనిచేస్తాం.